కనకదుర్గమ్మకు విజయవాడ పుట్టినిల్లు. నమ్మిన వారికి ఆవిడ కొంగు బంగారంలా నిలబడేది. అక్కడ ఆమె చేసిన మహిమలు కోకొల్లలు. ఆవిడ ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది. దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులకి, కొండమీద రాత్రి నిద్రించే వాళ్లల్లో కొందరికి గజ్జెల చప్పుడు వినపడుతుంది. అక్కడ అందరూ చెప్పుకుంటారు, 1955 సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారికి భక్తుడు. కాయాకష్టం మీద బతికేవాడు. రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఉండేవాడు. ఎవరైనా వస్తే ఎక్కించుకొని వెళ్లటానికి అలా ఉండగా, ఒకరోజు రాత్రి ఆట ముగిసే సమయంలో మారుతి టాకీస్ సినిమా హాల్ దగ్గర ఉండగా, సినిమా హాల్ నుంచి ఒక పెద్దావిడ ఎర్రచీర పెద్దబొట్టుతో వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. అక్కడి నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబూ, 12 సమయం కదా, మొత్తం చీకటిగా ఉంది. అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా, నీకు భయం ఉండదా అంటే దానికి కార్మికుడు ఇలా సమాధానం చెప్పాడు, మా తల్లి, మా అమ్మ దుర్గమ్మ. తల్లి దగ్గర బిడ్డలకు భయమెందుకు అంటాడు. కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్లాలమ్మా అనగా వెనుక నుండి సమాధానం లేదు. అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో ఆమె లేదు. రిక్షాలో లేదేంటి అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. అదేంటమ్మా, డబ్బులు ఇవ్వలేదు అని కార్మికుడు అడగగా, నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు 10 రూపాయలు ఉన్నాయి. ఆయనకు వెంటనే అర్థమవుతుంది, రిక్షా ఎక్కింది ఎవరో కాదు, అమ్మలగన్న అమ్మ మా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అని. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రికేకలు వేయడం మొదలు పెడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఏమైందని అడగగా వారికి జరిగిందంతా చెప్పి, బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు వచ్చిందని, అమ్మవారే నా రిక్షా ఎక్కారని అందరికీ వివరించాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని, ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అని వార్తాపత్రికల్లో కూడా వచ్చిందని ఫోటోతో సహా వేశారు. ఈ సంఘటన ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే, విజయవాడలో అమ్మవారి భక్తి మీద ఉన్న భక్తి శ్రద్ధలు మనం చూస్తూనే ఉంటాం. ఇప్పటికీ అక్కడ ప్రజలకు ఓ నమ్మకం. ఇప్పుడు ఈ వార్త సోషల్ మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది.